ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యవచ్యుతపదాం భుజయుగ్మరుక్మా వ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితాత్వం మాతాత్వం ధైతి తనయస్త్వం ప్రియా సుహృత్ త్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చాసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్తం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హి పరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్ధోజ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమత్యాపయంతీ. సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృంత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావైలో మనం 13వ పాసురానికి వచ్చాం. ఈ యొక్క 13వ పాసురాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుని తరువాత ఈ యొక్క పాసురం యొక్క తెలుగు గేయ రూపకాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా పాసురం అనుసంధానం. పుల్లిన్వాయ్ కీండానే పొల్లావరక్కనై అనే యొక్క పాసురం. పుల్లిన్వాయ్ కీండానే పొల్లావరక్కనై கிளிக்கிழிந்தானை கீர்த்திமே பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களும் பூக்காரும் வெள்ளையஜிந்து வியாழ முறங்கித்தூ புள்ளும் சிலம்பினகான் போதரக் கண்ணினாய் கொள்ளுக்குளர் குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளாள் కళ్ళం తవిరిందు కలందేలోరెంబావాయ్. ఈ యొక్క పాసురం యొక్క గేయాన్ని మనం శ్రవణం చేద్దాం. పడకలో ఇంకను పవళించియుంటివాం లేలెమ్ము చెలియరో లేచిరాగదవమ్మా కొంగరూపముతోడ కూడిన దైత్యుని నోరు చీల్చిన వాణి క్రూర రావణుంతల గిల్లి వైచిన రాముని కీర్తించుచు కూడి వ్రతము చేయగా గోప బాలికలు వెళ్ళిరి. అదే శుక్రుడుదయించే అస్తమించే గురుండు గూటిలో పక్షులు గుములుగా అరచుచు బయలుదేరెను దిశల్ పరికించి చూడుమా నీరజమ్ముల వంటి నేత్ర సౌందర్యమో లేడి కందుల వంటి దృష్టి సోయగమో కలిగి చక్కగా కానిపించెడు తానా చందనపు బొమ్మల అందము కలదానా ఈ మంచి దినమున నీవు మాతో చేరి భగవద్గుణానుభవం వాహిని లహరిలో ఈదులాడ ఇట్టులింక ఇంకా నిద్రింతువా లేలెమ్ము చెలియరో లేచిరాగదవమ్మా లేలెమ్ము చెలియరో లేచిరాగదవమ్మా. పుల్లిన్వాయ్ కీండానే పొల్లావరక్కనై
అంటే పక్షి వలె వచ్చినటువంటి బకాసురుని కీండానై చీల్చిన వానిని పొల్లావరక్కనై ఆ యొక్క దుష్ట రాక్షసుని కిళిక్కిళిందానై గిల్లి పారివైచిన వంటి వారిని కీర్తిమై పాడిపోయి ఆ యొక్క చరితాన్ని మనం గానము చేసి పోయి అంటే వెడలి పిళ్ళైగల్ అంటే ఆ యొక్క పిన్నపడుచులు అందరం కూడా ఎల్లారం అందరం కూడా వచ్చి మేము ఆ యొక్క సంకేతమైనటువంటి స్థలానికి వచ్చామమ్మా అని చెప్తుందనమాట. అలాగే మళ్ళీ ఏం చెప్తుందంటే, అదే శుక్రుడు ఉదయించే అస్తమించే గురుండు, ఆ గూటిలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా మనకి పరిగించు చూడుమా అంటుందన్నమాట. అలాగే అయితే మీకు నక్షత్రాలన్నీ కూడా శుక్రగురువులు కానే తోచుచు ఉన్నవి అని చెప్తుందంట. అంటే మీకు తెల్లవారిందంటానికి మాకు సంకేతాలు ఏవీ లేవమ్మా అంది. పుళ్ళుం ఆ యొక్క పక్షులను సిలింబినగా కూయుచూ పోవుచున్నాయి, పక్షులన్నీ కూడా వెళుతున్నాయమ్మా. పోదర కన్నినాయ్ పుష్పము మధ్యములో తుమ్మెదలున్నట్లు నేత్రములు కలిగినటువంటి ఓ గోపిక, కుళ్ళుక్కుడరకొడయిందు మిక్కిలి చల్లగా ఉన్నటువంటి ఆవహించి నీరాడాదే తీర్థమాడక పళ్ళక్కిడత్తియో ఆ యొక్క మంచంపై నువ్వు శయనించుటి ఉన్నది దానవా. ఆ కృష్ణ యొక్క స్పర్శగల పడుకను వాసన చూస్తున్నావమ్మా అని చెప్తుందనమాట. మళ్ళీ జలక్రీడలు సలుపు మనము అతని తోడ కూర్చుండినట్లుగా చేసిండనమాట. కళ్ళం తవిరిందు కలందేలో రెంబావాయ్, నీ యొక్క కపటమైనటువంటి నిద్రం అంటే నువ్వు పొడుకును కూడా లేవట్లేదు, అలాంటి కపట నిద్రను వీడి మాతో కూడా కూడి రావలసింది, ఈదులాడ ఇట్టు ఇంకా నిద్రించుచున్నావమ్మా అని యొక్క గోపిక చెప్తుంది. ఇది కూడా ఒక మనటువంటి ఒక్కొక్క గోపికను లేపుతూ మనకి ముందుకు సాగుతుంది అనమాట ఈ యొక్క ఆండాళ్ళ తల్లి. కాబట్టి ఈ యొక్క పాసురాన్ని మనం అనుసంధానం చేసినాం. కాబట్టి ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరం కూడా మనం పొందుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.